హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలండి. అందరితో పాటు నేను బాగుండాలంటే నా ఈ చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముందు ముందు మంచి ఉపయోగపడే టిప్స్ అయితే చెప్తానండి. ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్స్లో ఇంకొక టైప్ హ్యాండ్ అండి. ఇది చూడండి, కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. ఈ టైప్ హ్యాండ్స్ కూడా చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు, పెద్ద కష్టమేం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, సెంటర్కి హ్యాండ్ ఫోల్డ్ చేసి సెంటర్కి ఒక మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోండి సైడ్కి. చేసుకున్నాక బోర్డర్, పెద్ద బోర్డర్ ఉంటే ఇప్పుడు నేను చూపించినంత బోర్డర్ ఉంటే అక్కడి వరకు కుట్టేసుకోవచ్చు. లేదు చిన్న బోర్డర్సే ఉన్నాయంటే కూడా ఈ మాత్రం కుట్టయితే బాగుంటుంది. ఎందుకంటే ఎల్బో హ్యాండ్స్ కాబట్టి కొంచెం పైదాకా బఫ్ అనేది వస్తే బాగుంటుంది. అట్లా కుట్టుకున్నాక, అట్లా మార్క్ చేసుకున్నాక చూడండి, ఇటు సైడ్కి అటు సైడ్కి మడతేస్తే మీకు వస్తుంది కదా, ఆ సెంటర్కి కుట్టు అనేది వేయాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సెంటర్కి మార్క్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ తీసుకున్నాం. 1 ఇంచ్ దగ్గర నుంచి మనం ఒక కుట్టు వేసేసేయాలి. ఎక్కడికైతే మనం వేయాలనుకుంటున్నామో అక్కడి వరకు పొడుక్కి చూడండి మార్క్ చేసుకొని ఒక లైన్ గీసుకోండి. ఒక లైన్ గీసుకొని ఆ హ్యాండ్ బార్డర్ వరకు నేను ఒక మార్క్ చేసుకున్నాను. దాని కిందకు ఒక మార్కు 1 ఇంచ్ 1 ఇంచులో సేమ్ కింద హ్యాండ్ లూజ్ దగ్గర ఎక్కడైతే పెట్టామో అట్లాగే పెట్టుకొని 1 ఇంచ్ 1 ఇంచ్ ఒక మార్క్ చేసుకున్నాక అక్కడి నుంచి ఒక కుట్టేసుకొని వచ్చేసేయండి. అక్కడ వరకు బార్డర్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఒక కుట్టేసేసాక అక్కడ రఫ్ కొట్టేయండి, రఫ్ చేయండి. చివరికి వచ్చాక ఒక చిన్న రఫ్, ఎందుకంటే మళ్ళీ ఊడిపోకూడదు కదా హ్యాండ్. అట్లా కుట్టు వేసుకునేసాకండి. ఈ హ్యాండ్స్ చాలా బాగున్నాయి. నేను ఏదైనా ఫస్ట్ టైమేనండి, కొత్తగా ఇచ్చినవన్నీ ఫస్ట్ కానీ కుట్టేస్తాను, ఏమి ట్రై కూడా చేయను. చూసానా, పిక్ చూసానంటే ఇంక అట్లే పెట్టి కుట్టేయటమే. ఇప్పుడు చూసారు కదా, కుట్టేసాక ఆ వెనక 1 ఇంచ్ క్లాత్ అనేది మిగిలిపోయి ఉంటుంది కదా లోపల, దాన్ని సెంటర్కి ఫోల్డ్ చేయండి. ఒక కుట్టు ఎక్కడైతే వేసామో అక్కడికి సెంటర్, ఈ క్లాత్ని సెంటర్కి మడతేసి ఒక కుట్టేయండి. ఆ కుట్టు కూడా రాసిల్క్ వాటికైతే బయట సైడ్కి కనిపించదు. ఇది కొంచెం ఫ్యాన్సీ శారీ టైప్ అట్లా ఉంది కాబట్టి కొంచెం కనిపిస్తుంది. మనం ఫస్ట్ ఒక కుట్టేసాం కదా, దానిపైనే కుట్టేసుకుంటూ వచ్చేయాలి లోపల అలా మడత పెట్టుకొని. ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్కి కొంచెం క్లాత్ ఫోల్డ్ అయిపోయి నీట్గా ఉంటుంది చూడడానికి, అందుకోసమే తప్ప. లేదా వదిలేసిన ప్రాబ్లం లేదు, కాకపోతే అటు సైడ్ ఇటు సైడ్కి కనిపిస్తుంటుంది. అట్లా కనిపించకుండా పైకి అనంటే ఇట్లా కుట్టుకోవాలి. ఆ సెంటర్లో నుంచి మీరు మనం ఎక్కడికైతే బార్డర్ దగ్గర కుట్టేసామో అక్కడికి సేమ్ మళ్ళీ సెంటర్లో లాగాలి. ఎక్కువ పెద్దగా బయటికి కనిపించకుండా మనం వేసిన కుట్టు మధ్యలోకి లాగొచ్చు. స్లోగా తీసుకున్నారంటే పెద్ద కనిపించకుండానే వచ్చేస్తుంది. ఆ విధంగా కుట్టుకున్నాక చూడండి ఎట్లా వచ్చిందో, అది అణిగిపోయినట్లు నీట్గా ఉంటుంది, లేసినట్లుగా కాకుండా ఆ కుట్టేసిన దగ్గర. తర్వాత లైనింగ్కి పైపింగ్ జాయింట్ చేసుకొని ఆ లైనింగ్ ఎత్తి బ్లౌజ్ హ్యాండ్కి జాయింట్ చేసి తిప్పిచ్చేసి కుట్టేశాక ఇప్పుడు మనం కుచ్చుపెడదాం. హ్యాండ్ దగ్గర పైన కుచ్చుపెట్టుకుంటూ రావాలి. చిన్న కుచ్చులండి, ఒక 3 కుచ్చులు అటు 3 కుచ్చులు ఇటు, అంతే. ఇంకా ఎక్కువేం అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు పెద్దగా మాకు కుచ్చు రావాల్సిన అవసరం లేదన్నారు కాబట్టి నేను హ్యాండ్ పొడవులో కూడా 2 ఇంచెసే పొడవు ఎక్స్ట్రా తీసుకున్నాను. మామూలుగా ఈ హ్యాండ్కి అయితే ఒక 3-3.5 ఇంచ్ హ్యాండ్ ఎక్స్ట్రా తీసుకుంటారు ఇలా కుచ్చొచ్చేది. అంటే ఈ టైప్ కాకుండా నార్మల్గా కుచ్చొస్తుంది కదా, అట్లాంటి వాటికి నేనేంటంటే దీనికి 2 ఇంచెసే ఎక్స్ట్రా తీసుకున్నాను. కొంచెం చాలు కదా అనేసి అట్లా తీసుకొని కుట్టిన దానికే చాలా నీట్గా వచ్చిందండి. చూడండి, ఆపోజిట్కి మనం ఫస్ట్ అటు సైడ్ నుంచి కుట్టు పెట్టుకొచ్చాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి కుచ్చుపెట్టాలి. ఈ పక్క ఆ పక్క ఒక 3 వస్తే ఈ పక్క ఒక 3, లేదా ఆ పక్క 4 వస్తే ఈ పక్క 4, ఎన్ని వస్తే అన్నీ ఆపోజిట్కి పెట్టుకోవాలి. 3 కుచ్చులు పెట్టుకునేసాక మీరు చూడండి ఎంత నీట్గా వచ్చుంటుందో హ్యాండ్ అనేది. ఇంకా హ్యాండ్కి కూడా వాళ్ళు ఆ హ్యాంగింగ్స్ ఏమైనా పెట్టమని చెప్పి, అంటే మోడల్లో వచ్చి హ్యాంగింగ్స్ ఉన్నాయి కానీ నేనైతే పెట్టలేదు. చూద్దాం, ఒకవేళ కంపల్సరీ అంటే పెట్టి చూద్దాము. దానికైతే అంత వాంటెడ్ ఏం లేదు, పెట్టాల్సిన అవసరం ఏం లేదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్, చక్కగా వచ్చింది. నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది హ్యాండ్ చూస్తుంటే, అంత నీట్గా అనిపించింది. వేసుకుంటే కూడా చాలా బాగుంటాయండి హ్యాండ్స్. అవి హ్యాండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఎందుకంటే చాలా కష్టపడి అన్నీ ఎప్పుడెప్పుడో నేర్చుకొని ఉంటామండి. టైలరింగ్ అంటే ఎన్నో ఏళ్ళ క్రిందట నేర్చుకుంది,
కానీ మళ్ళీ ఇప్పుడు మనకి కొత్త మోడల్స్ ఏం చెప్పినా మనం కుడుతున్నామంటే అది మన మైండ్కి పదును పెట్టాలి. ఈ వర్క్ పైన ఎక్కువ మైండ్ పెట్టాల్సి వచ్చిన దానివల్ల నేను ప్రతిదీ మర్చిపోతున్నాను. అసలు మతిమరుపు అంటే ఇంకా వేరే లెవెల్ అనమాట. అంత మతిమరుపు నాకు. ఎందుకంటే ఈ మోడల్స్ గురించి వాటి గురించి ఎక్కువ మైండ్లో ఆలోచనలు ఉంటాయి. ఇవి చెప్పారు కదా, ఇవి ఎలా కుట్టాలి అవి ఎలా కుట్టాలి అన్నట్లు అయిపోద్ది మైండ్. ప్లీజ్ అండి, ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి ప్లీజ్.